పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మరో ముషరఫ్ కాబోతున్నారా? శత్రు దేశంలో సైనిక తిరుగుబాటు ప్రయత్నాలు జోరందుకున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, జనరల్ ఆసిమ్ మునీర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. వారిద్దరి మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే తిరుగుబాటు గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ పూర్తిగా కొట్టి పారేయలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి సైన్యానికి మధ్య యుద్ధ వాతావరణం నడుస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధాని షహబాజ్ షరీఫ్ అయితే పూర్తిగా చేతులెత్తేసినట్టే కనిపిస్తోంది. పాకిస్తాన్ తరపున ప్రతి అధికారిక కార్యక్రమంలోనూ ఆసిమ్ మునీరే కనిపిస్తున్నాడు. మొన్న వైట్ హౌస్లో ట్రంప్తో భేటీకి కూడా ఆసిమ్ మునీరే హాజరయ్యాడు. దీన్ని బట్టి పాకిస్తాన్లో ప్రభుత్వ ప్రాధాన్యత తగ్గుతోందని, పాలనా పగ్గాలు త్వరలోనే సైన్యం చేతిలోకి వెళ్లే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. సైనిక నియామకాలు, పాలనాపరమైన ఆదేశాలపై జర్దారీ, మునీర్ మధ్య మొదటిసారి విభేదాలు ఆకాశాన్నంటినట్టు ఫస్ట్ పోస్ట్ వెల్లడించింది. 2024 మార్చిలో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జర్దారీ రాజ్యాంగ పరంగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం పట్ల సైన్యంలో అసంతృప్తి నెలకొన్నట్టు సమాచారం. సీనియర్ అధికారుల నియామకాలు, పోస్టింగులు, విదేశాంగ విధానం వంటి అంశాలలో తాను రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడిగా ఉండబోనని జర్దారీ తీసుకున్న వైఖరి సైన్యానికి మింగుడు పడ్డం లేదు. 1977లో జనరల్ జియా ఉల్ హక్ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోను పదవిచ్యుతిన చేసిన అదే రోజు జూలై 5న సైనిక తిరుగుబాటు జరగవచ్చనే వార్తలు వెలువడడం ప్రారంభించాయి. పెరుగుతున్న రాజకీయ పరిస్థితులు ఇస్లామాబాద్ నాయకులను కలవరపెడుతుండగా ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. చరిత్ర పునరావృతమవుతుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా ఈసారి బిలావల్ భుట్టో పరోక్షంగా ఈ తిరుగుబాటుకు కారణం కావచ్చు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి, సైన్యాధిపతికి మధ్య ఉన్న విభేదాలను బట్టబయలు చేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, మసూద్ అజర్లను భారత్కు అప్పగిద్దామంటూ బిలావల్ చేసిన ప్రతిపాదన పాకిస్తాన్లోని జిహాదీ గ్రూపులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. భుట్టో వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ మండిపడ్డాడు. ఈ ప్రకటన దేశ విధానం, జాతీయ ప్రయోజనాలు, సార్వభౌమత్వాన్ని వ్యతిరేకిస్తుందని, పాకిస్తాన్కు అవమానం తెచ్చిపెడుతోందని అంటూ మండిపడ్డారు. ప్రత్యక్ష సైనిక తిరుగుబాట్లు పాకిస్తాన్కు కొత్తేమీ కాదు. 1958, 1977, 1999 సంవత్సరాల్లో ప్రత్యక్ష సైనిక తిరుగుబాట్లు జరగ్గా పౌర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సైన్యం తెరవెనక కుట్రలు అనేకం చేసింది. పాక్ స్వతంత్ర దేశంగా ఏర్పడిన నాటి నుంచి సగం కాలం ప్రత్యక్షంగా లేక తమ మద్దతుతో నడిచే రాజకీయ కూటముల ద్వారా సైన్యమే పరిపాలన కొనసాగించింది. 1999లో చివరిగా జరిగిన సైనిక తిరుగుబాటులో ప్రధాని నవాజ్ షరీఫ్ని సైనిక జనరల్ పర్వేజ్ ముషరఫ్ పదవిచ్యుతుడిని చేశారు. అంతకుముందు 1977లో ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోని గద్దెదించి జనరల్ జియా ఉల్ హక్ సైనిక పాలన విధించారు. అయితే జాతీయ భద్రత, అవినీతి, రాజకీయ కల్లోలం సాకులుగా చూపించి అప్పట్లో ఈ సైనిక తిరుగుబాట్లను సమర్థించుకున్నారు. ఇప్పుడు మరోసారి మీడియా, సైన్యం తిరిగి ఒక్కటవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జనరల్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా 2022లో నియమితులైన జనరల్ ఆసిమ్ మునీర్ పాక్ సైనిక గూఢచర్యం, పాక్ అత్యున్నత నిఘా సంస్థ ISIలో అధికారిగా పనిచేసిన విశేష అనుభవం గడించారు. జనరల్ ఖమర్ జావేద్ బజ్వా వివాదాస్పద పదవీకాలం తర్వాత మునీర్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. పాకిస్తాన్ సైనిక చరిత్రలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం మునీర్కే దక్కింది. ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి పొందిన మునీర్ సాయుధ దళాలలో తిరుగులేని శక్తిగా అవతరించారు. అమెరికా అధ్యక్షుడి ఆతిథ్యాన్ని అందుకున్నారు. అధ్యక్షుడిగా జర్దారీని తప్పించి ఆ స్థానంలో తనకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తిని నియమించుకోవడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై మునీర్ ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.